హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మనం స్లాబ్ ఎతికి మనం కట్టుబడి కట్టామండి పెద్ద ఇటుకతోని. అది మన సైట్ వచ్చి జగంపేట అండి. అది మాకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో పెట్టాం కదండి, గుమ్మ సగం అయితే కట్టిన వెంటనే మీకు రెండో వీడియో మాకు పెడతానండి. ఇది రెండో వీడియో అండి. ఇది మెటీరియల్ తోని ఎంత కాస్ట్ అవుతుందో అంత కూడా మీకు వీడియో చెప్తానండి. అలాగే దీనికి ఎన్ని గుమ్మాలు ఇచ్చి కూడా మీకు చెప్తాను. అలాగే దీనికి ఇసుకకి, సిమెంట్కి, ఇటుక్కి మేము కట్టినందుకు ఐరన్ కూడా మొత్తం ఎంత వద్దు కూడా మీకు వీడియో చెప్తానండి. ఫస్ట్ ఒక్కో గది మీకు కొలిచి చూపిస్తానండి ఎంత వచ్చిందో. ఇది సైట్ వచ్చి సెంటున్నర భూమి అండి. ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియో పెట్టాను కదండి, బేస్మెంట్ కట్టిన వీడియో పెడతానండి. చూడాలంటే చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అన్ని కూడా మీకు చెప్తానండి ఈ వీడియోలోనే. ఫస్ట్ గదిలు కొలుద్దామండి. గదిలు కొలిసిన తర్వాత హాల్ కొలుద్దామండి. హాల్ కొలిసిన తర్వాత మీకు కిచెన్ అది కొలిచి చూపిస్తాను, అడ్డం పొడవు కూడా. సందులు ఎంత వదిలేం కూడా మీకు చెప్తానండి. తర్వాత స్లాబ్ అయితే కట్టాం కదా, అది పైన కూడా మీకు చూపిస్తాను. స్లాబ్ కూడా మీకు చెప్తానండి, అది ఎప్పుడు వేస్తాం అది కూడా. చూడండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఫస్ట్ వచ్చండి ఎంట్రింగ్ అండి. ఇది అదరా మెట్లు కట్టలేదు, కడతాము. చూడండి, ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది. చూడండి, ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఇది ఎంత వచ్చిందో పొడవు మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఇప్పుడు ఈ బెడ్రూమ్ కి వచ్చి పొడవండి. చూడండి ఎన్ని అడుగులు వచ్చిందో మీకు చూపిస్తాను. మీకు ఆ మేకు కొట్టామండి. చూడండి, కరెక్ట్ గా 10 అడుగులు వచ్చిందండి. చూడండి, 10 అడుగులండి. ఇది కరెక్ట్ 10 అడుగులండి ఇక్కడికి. ఇప్పుడు ఇది అడ్డం అండి. అడ్డం కొలుస్తాను చూడండి. మనం ఇది అడ్డం ఎంత వచ్చిందో మీకు అది కూడా కొలిచి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి అండి స్టార్ట్. చూడండి, అడ్డం చూడండి 9 అడుగుల అంటే ఇంకా 10 అడుగులు అండి. 10 అడుగుల ఒక అంగుళం వచ్చింది అంటే 10 అడుగులు ఖాయం చేసుకోలేండి మనం. చూడండి, 10 అడుగులు ఒక అంగుళం వచ్చింది. 10 అడుగులు ఖాయం చేసుకోలేండి, అది ఒక అంగుళం ఇద్దాం కదా. సేమ్ ఆ బెడ్రూమ్ కూడా ఎంత వస్తుంది అది కూడా కొలిచి చూపిస్తాను. ఈ బెడ్రూమ్ కి వచ్చి ఒక కిటికీ అండి, ఒక కిటికీ అలాగే ఒక గుమ్మం అండి. చూడండి, ఈ గుమ్మం సిమెంట్ది అండి. ఆ కిటికీ కూడా సిమెంట్దే. చూడండి, కిటికీ కూడా సిమెంట్దే అండి. ఇది దీనికి ఒక షేడ్ వేసామండి, ఒక సన్షైడ్ వేసామండి. సన్షైడ్ అంటారు కదండి, ఇవన్నీ ఈ షేడ్ వేసాము. ఆ సన్షైడ్ వేసామండి. దీనికి కూడా మీకు అంత చెప్తానండి. ఇది అంతా అయిపోయిన తర్వాత మీకు అన్ని చూపించిందా మీకు చెప్తాను. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదామండి. అండి ఇంకోండి, ఇదో బెడ్రూమ్ అండి. ఇది రెండో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ వచ్చి పొడవండి. చూడండి, పొడవ చూపిస్తున్నాను. పొడవ వచ్చి ఇవ్వండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. దాని మీద కొంచెం తగ్గుతుందండి ఇది. చూడండి, పొడవ వచ్చి 9 అడుగుల చూడండి 9 అడుగుల 7 అంగుళాలు వచ్చిందండి. చూసారు కదా, 9 అడుగులు 7 అంగుళాలు. ఇవ్వండి, ఒక అంగుళం పోద్ది ప్యాస్టింగ్ కి, మీకు చూపిస్తాను. నెక్స్ట్ అడ్డం అండి. చూడండి, అడ్డం వచ్చి మీకు ఎంత అడ్డం వచ్చిందో చెప్తాను. ఆ తర్వాత దీని గుమ్మాలు కిటికీలు ఎన్ని వచ్చి మీకు అది కూడా చెప్తాను. అడ్డం కొలితే అడ్డం వచ్చింది మీకు ఎంత వచ్చిందో చెప్తాను. అడ్డం వచ్చి 10 అడుగుల 3 అంగుళాలు అండి. చూడండి, 10 అడుగుల 3 అంగుళాలు. చూసారు కదా. ఈ బెడ్రూమ్ అయితే అడ్డం పొడవు చెప్పేసాం కదండి. ఈ బెడ్రూమ్ కి వచ్చండి ఒక కిటికీ అండి. చూడండి, ఒక కిటికీ, అది సిమెంట్ కిటికీ అండి. నెక్స్ట్ వచ్చి గుమ్మం అండి. చూడండి, నెక్స్ట్ వచ్చి గుమ్మం, అది కూడా సిమెంట్ గుమ్మం అండి. చూడండి, సిమెంట్ గుమ్మమే. ఇది డోర్లు అన్ని కూడా మీకు చెప్తానండి తర్వాత. మీకు లాస్ట్ వీడియో పెడతాను, ప్యాకింగ్ చేసినప్పుడు పెడతాను ఈ వీడియో. ఇదిగోండి, ఒక సన్సైడ్ వేసామండి దీనికి. చూడండి, ఒక షేడ్ వేసాము. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోదామండి. హాల్ పొడవు కొలుద్దాం. చూడండి, మనకి పొడవు కొలుద్దామండి. ఇది దీనికి ఎన్ని కిటికీ వచ్చి ఎన్ని గుమ్మలు వచ్చి అది కూడా మీకు చెప్తాను. చూడండి, పొడవు వచ్చండి ఇది హాలు. చూడండి, లోపల పక్కే ఇది ఇటుకు ఏ సైజ్ అన్ని కూడా మీకు చెప్తాను.
చూడండి పొడవు కొలిచేద్దాం. కొలిసిన తర్వాత మీకు చెప్తానండి. లోపల పక్క నుంచి లోపలికి అండి ఇదంతా. చూడండి మనకి ఇది పొడవు హాల్ వచ్చి కరెక్ట్గా 20 అడుగులు అండి. చూడండి 20 అడుగులు మొత్తం టైర్కి లాగి చూపించాం. 20 అడుగులు అండి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది, 20 అడుగులకి వచ్చింది పొడవు వచ్చి. దీనికి హాలు అడ్డం అండి. అది మీకు కొలిచి చూపిస్తాను చూడండి. చూడండి హాలు అడ్డం అండి. చూడండి హాలు అడ్డం వచ్చి మనకి 6 అడుగుల 4 అంగుళాలు అండి. చూడండి 6 అడుగుల 4 అంగుళాలు ఇక్కడికి వచ్చిందండి హాల్ అడ్డం. మీకు ఇప్పుడు మనకి కిచెన్ కొలుద్దామండి. పొడవు వచ్చింది అడ్డం కొలుద్దాం. అప్పుడు సందులు చెప్తానండి. అప్పుడు దాన్ని బట్టి మీకు గోడలు చెప్తాను. ఏ గోడలో కూడా మీకు అన్ని చెప్తాను. ఓకేనండి. ఇప్పుడు కిచెన్ అడ్డం కొలుద్దామండి, పొడవు కొలుద్దాం. కిచెన్ది పొడవు కొలుద్దామండి. చూడండి ఎక్కడ దాకా వచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి కిచెన్ది పొడవు వచ్చి కరెక్ట్గా 10 అడుగుల 8 అంగుళాలు అండి కిచెన్ది. చూడండి ఇప్పుడు కిచెన్ది అడ్డం కొలుద్దామండి. చూడండి కిచెన్ది అడ్డం అండి. కిచెన్ అడ్డం వచ్చి మనకి ఎంత వచ్చిందంటే చూడండి బయట నుంచి బయటకండి ఇది 4 అడుగుల 9 అంగుళాలు అండి. ఇది కిచెన్ది వచ్చి మన గోడలో 4 గోడలు అండి ఇవి. చూడండి గోడ 4 గోడ ఇది. ఇదిగోండి 4 గోడ అండి. కిచెన్ గోడ వచ్చి చూడండి 4 గోడలో మొత్తం. అది మాత్రం వెనక సైడ్ మాత్రం 6 గోడ అండి, పెద్ద ఇటుకు. ఇప్పుడు మీకు కిచెన్లోని గుమ్మ కిటికీలు ఎన్ని వస్తాయని చెప్తున్నాను కదండి. ఒక కిటికీ వచ్చిందండి. గుమ్మం ఏమి ఉండదు. ఇది మామూలు ఆచి కింద ఉంటుందండి. ప్లేన్ ఇది పళ్ళ కింద వస్తుంది. డోర్ పెట్టుకుంటారు అంతే. నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు మీకు హాల్లోని మీకు గుమ్మాల కిటికీలు చెప్పలేదు కదండి. మీకు చెప్తాను చూడండి. సందు అంత అయిపోయిందో మీకు చెప్తాను. చూడండి ఈ సందు వచ్చండి మనకి. చూడండి సందు వచ్చి మనకి చూడండి సందు కూడా కొలిసి చూపిస్తున్నాను మీకు. 5 అడుగులు అండి. అంటే లోపల నుంచి బయటికి 5 అడుగులు వచ్చింది. అలాగే బయట పక్క సందు ఎంత వచ్చింది కొలుచుకొని చెప్తాను చూడండి. ఇదండి ఇది ఉల్లోపు నుంచి బయట పక్క అండి. ఉల్లోపు నుంచి అంటే బిల్డింగ్ పార్ నుంచి మనకు బయట పక్క అండి. ఇది ఈ సందు ఎంత వచ్చిందంటే చూడండి 2 అడుగుల 3 అంగుళాలు అండి ఇది మీకు. అలాగే మెట్ల ల్యాండింగ్ ఉంది కదండి. మెట్ల ల్యాండింగ్ చూపిస్తాను చూడండి. అది ఎంత వచ్చిందో అడ్డం. దాన్ని బట్టి మీకు హాల్లోని గుమ్మాల కిటికీలు చెప్పలేదు కదండి. మీకు అది చెప్తాను. అది కొలిసిన తర్వాత చూడండి మీకు ఎంత వచ్చింది చూపిస్తాను. ఇదిగోండి ఇది మెట్ల ల్యాండింగ్ దగ్గర అండి. ఇది కరెక్ట్ 4 అడుగులు వదిలామండి మేము. అది చూడండి చూపిస్తాను. ఇదిగోండి బిల్డింగ్ పవర్ నుంచి అండి. ఇదిగో లెక్క చూడండి. బిల్డింగ్ పవర్ నుంచి ఇదిగోండి 4 అడుగులు. ఇదిగోండి 4 అడుగులు కరెక్ట్గా చూసారు కదా. మెట్లని 4 అడుగులు వదిలాం మేము. 2 అడుగులు మెట్టు వస్తుందండి. స్టెప్ అది చూడండి 2 అడుగులు వస్తుందండి. ఇది కరెక్ట్గా మెట్లని ఇదిగోండి 2 అడుగులు కరెక్ట్గా 2 అడుగులు అండి ఇది. ఇప్పుడు మనకి హాల్లోని ఎన్ని కిటికీలు ఎన్ని గుమ్మాలు వచ్చాయో మీకు చెప్తాను. అది ఫస్ట్ వచ్చి ఎంట్రన్స్ గుమ్మం అండి. ఇది ఇది అంతా ఈ గుమ్మం అంతా కూడా చెక్క గుమ్మం అయింది. అంతా చూడండి చెక్క గుమ్మం. ఇక్కడ ఒక కిటికీ కింద లెక్క అండి ఇది. నెక్స్ట్ వచ్చి మనకు హాల్లోని ఇంకా చూపిస్తాను చూడండి మనకి ఏమో వచ్చాయో. నెక్స్ట్ వచ్చండి హాల్లోని కిటికీ. ఇది ఒక కిటికీ అండి చెక్కదే. అక్కడ గుమ్మం కిటికీ. నెక్స్ట్ వచ్చండి మనకి చూడండి ఇక్కడ కిటికీ అండి. ఇది చెక్కదే. ఇది పాతదే కిటికీ అండి. ఇది అది కూడా చెప్తున్నాను. నెక్స్ట్ హాల్లోని సిమెంట్ గుమ్మం అండి. ఇది చూడండి మీ ఫోటో పెడుతుంది అంటే అదే ఇంట్రెస్ట్. ఇది నేను వెనక నుంచి చూపిస్తున్నాను చూడండి. సిమెంట్ కిటికీ సిమెంట్ గుమ్మం. ఇది అంతా కూడా సిమెంట్ గుమ్మము. మనకి ఇది లెక్కలోకి రాదండి. ఎందుకంటే ఇది బెడ్రూమ్ గుమ్మం కదా. మనకి ఎన్ని సార్లు వచ్చాయో అది కూడా మీకు చెప్తాను. గుమ్మాలు వచ్చాయండి మనకి. చెక్కది అయితే ఒక గుమ్మం అండి. సిమెంట్ గుమ్మాలు అయితే 3 గుమ్మాలు అండి. 2 బెడ్రూమ్లకి చూడండి. ఈ బెడ్రూమ్కి 2 గుమ్మాలు అండి. హాల్లోని ఆ గుమ్మం అండి. చూడండి హాల్లోని గుమ్మం 3 సిమెంట్ గుమ్మాలు అండి. 3 సిమెంట్ గుమ్మాలను అలాగే
ఒకటి చెక్క గుమ్మం, చెక్క కిటికీలేమో మొత్తం 3 వస్తున్నాయండి. చూసారు కదండి. మనకి చెక్క అయితే మాత్రం మొత్తం సాల్తీలు అయితే 4 లెక్క వస్తాయండి. ఎందుకంటే ఒక గుమ్మమును 3 కిటికీల కింద కదండి, మొత్తం 4 కింద లెక్క వస్తాయండి. మనకి ఇవి ఎన్ని గుమ్మాలు ఎన్ని సాల్తీ వచ్చాయో అది మీకు చెప్తాను, ఎన్ని కిటికీలు వచ్చాయో అది కూడా మీకు చెప్తాను. మనకి కిటికీలు వచ్చాయండి, మనకు 6 కిటికీలు అండి. ఎలాగంటే అది కూడా మీకు చెప్తాను. కిచెన్ లో ఒకటండి, బెడ్రూమ్లోని 2 బెడ్రూమ్లు 2 అండి, అక్కడ 3 అండి, హాల్లోని 3 అండి. ఎందుకంటే గుమ్మం పక్కన కిటికీను, హాల్లో 2 కిటికీలు వచ్చాయి కదండి చక్కయ్యి, మొత్తం అక్కడికి 6 అయ్యాయండి. గుమ్మలు వచ్చి ఎన్ని ఏంటంటే మనకి 4 గుమ్మాలు అండి, 3 ఏమో సిమ్మిడి గుమ్మాలండి, ఒకటి మాత్రం చెక్కదే. అది కూడా మీకు క్లారిటీ చెప్తున్నాను. మొత్తం మనకు సాల్తీలు ఎన్ని వచ్చాయంటే 10 సాల్తీలు వచ్చాయండి. మనకి ఇవి గోడలు, మీరు ఈ గోడలు ఏం కట్టారని మీరు అడగచ్చు. ఇవ్వండి, ఈ గోడలు అయితే 4 గోడలు అండి. హాల్లోని మొత్తం బిల్డింగ్ కి ఎల్ షేపు 4 అండి, ఎల్ షేపు 5 అంగుళాలు అండి. ఇటుకు పెద్ద ఇటుకు ఉంటది కదండి, 5 అంగుళాల ఇటుకు మీకు అది చూపిస్తాను, ఫోటో పెడతాను చూడండి. ఆ ఇటుకు వచ్చి మనకు అడుగు ఇటుక అండి, పొడవు అడ్డం వచ్చి మనకు 5 అంగుళాలు అండి. ఇంకో ఇటుకేమో పొడవు వచ్చి 16 అంగుళాలు అండి, 4 అంగుళాల ఇటుకు, అడ్డం ఏమో 5 అంగుళాలు అండి, అది ఎత్తు ఏమో 9 అంగుళాలు అండి. మీకు అది కూడా అయితే చెప్తున్నాను. మొత్తం మనకి దీనికి సిమెంట్కి, ఇసుకకి, కంకరకి, ఐరన్కి, ఓస్కి మనం కట్టినందుకు మొత్తం మీకు ఎంత అయిందో మీకు చెప్తానండి. అది మనం బయటకి వెళ్ళి చెప్తాను, వర్షం వస్తుంది ఇక్కడ మీకు చెప్తాను. అలాగే ఇంకోటి స్లాబ్ కూడా ఎంత అవుతుంది అది కూడా మీకు వీడియో పెడతానండి. ప్రస్తుతానికి దీనికి ఎంత అవుతుంది మీకు అంత మీకు చెప్తానండి. అదరా చూడండి, ఇది బిల్డింగ్ బయట అండి. చూడండి, మెట్లు కూడా మేము కట్టేసాము. చూడండి స్టెప్స్ ఇవి, మెట్లని బిల్డింగ్ ఎక్కితే. చూడండి బిల్డింగ్ పైన మీకు చూపిస్తాను. చూడండి షేర్లు వేసాం, మొన్న వేసామని షేర్లు. చూడండి ఇదంతా బిల్డింగ్ పైన అండి. ఇది మొత్తం అంతా స్లాబ్ అయితే కడిసామండి. బిల్డింగ్ అంతా మొత్తం పెద్ద ఇటుకిందండి. చూడండి ఫోటో పెడతాను మీకు, అవి కూడా చూడండి. ఇది స్లాబ్ వేసిన తర్వాత మీకు 3వ వీడియో పెడతానండి. దానికి ఎంత మెటీరియల్ కాస్ట్ అవుతుంది అది కూడా మీకు పెడతాను. చూడండి బాగుంటుంది అది కూడా. చూడండి ఇటు మీకు చెప్పాను కదా, ఎల్ షేపు పెద్ద ఇటుకను, ఎల్ షేపు చిన్న ఇటుక చెప్పాను కదా గదుల్లోనన్నీ. చూడండి ఇటుకు పొడవు వచ్చేది అడిగండి ఇటుక, ఇవ్వండి అడిగండి ఇటుకు కరెక్ట్గా పొడవు వచ్చి అడిగండి. ఇది ఇప్పుడు హైట్ వచ్చండి, ఇది చూడండి అది కూడా చెప్తాను. హైట్ వచ్చి 7 అంగుళాలు అండి. ఇది పెద్ద ఇటుకు 7 అంగుళాలు. ఇప్పుడు ఇటుక అడ్డం వచ్చండి, చూడండి 5 అంగుళాలు. 5 అంగుళాలు చెప్పాం కదండి. ఇలా గోడిగా కట్టాము బిల్డింగ్ అంతా. నెక్స్ట్ మీకు ఇంకో ఇటుక చూపిస్తాను చూడండి. 4 అంగుళాల ఇటుక చెప్పాం కదండి, అది ఇదిగోండి ఇటుక. ఇదే ఇటుకు పొడవు వచ్చేది చూడండి 15 అంగుళాలు అండి. ఇదిగోండి 15 అంగుళాలు. మనకి హైట్ వచ్చింది ఇదిగోండి 7 అంగుళాలు అండి. ఇది కూడా ఇదిగోండి 7 అంగుళాలు. మనకి ఇది అడ్డం అండి. చూడండి అడ్డం వచ్చి 4 అంగుళాలు, కరెక్ట్గా 4 అంగుళాలు అండి. ఇది మనకి ఈ బిల్డింగ్ అంతా కూడా ఈటికి రెండింటిగా కట్టామండి. ప్రహరీ గోడ కూడా మనకి ఈటిగా కడతాము. అది కూడా మీకు చెప్తాను, వీడియో పెడతాను చూడండి. నెక్స్ట్ దీని మెటీరియల్ అన్ని ఎంత అవుతాయో అది కూడా మీకు చెప్తానండి. ఇక్కడ వర్షం వస్తుందండి. మా ఇంటి దగ్గర వెళ్ళినా మీకు చెప్తాను. అది మనకైతే వీడియో అయితే అయిపోయిందండి. బిల్డింగ్ అని చూపిస్తాం కదా, గుమ్మలు ఎన్ని వచ్చాయని చెప్పాం కదా. ఇప్పుడు దానికయ్యే కాస్ట్ అండి మీకు ఆ బిల్డింగ్ వరల గుర్తు సహా మీకు చెప్తున్నాను. నేను ఎంత అవుతుంది అంత కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. అక్కడ వర్షం వస్తుందండి జగంపేటలో, అందుకే అక్కడి నుంచి వస్తాం, మన ఇంటికి వస్తాం. ఇండియా మనం చెప్తున్నామండి. ప్రతిది కూడా రాసుకోండి నేను చెప్పేది అంతా కూడా. ఎందుకంటే అది నేను ఇప్పుడు చెప్పేది అంతా కూడా సెంటున్నర భూమికి అండి. నేను చెప్పేది ప్రతిది కూడా మీరు తక్కువ అనుకోకండి, ఎక్కువ అనుకోకండి. దానికి సెంటున్నర భూమి కరెక్ట్గా అది మనకు మెటీరియల్ ఎంత అవుతుంది మొత్తం అన్ని దాని ల్యాబ్ ఖర్చుతో సహా మీకు నేను చెప్తున్నానండి. రాసుకోండి. నేను కూడా ఆల్రెడీ బుక్లో రాసుకున్న ప్రతిది కూడా దేనికి ఎంత అయింది అంత కూడా నేను రాసుకున్నానండి. ఇదిగోండి బుక్, మీకు అది ప్రతిదీ చెప్తాను చూడండి. మనకు ఫస్ట్ వచ్చండి, మనకి కింద నుంచి చెప్తున్నానండి. బేస్మెంట్ మీద నుంచి మట్టి వేసి కుమ్మేస్తాం కదండి, మెట్ల దగ్గర చెప్తున్నాను. కింద మెట్లు వేస్తాం కదా, స్తంభాలు సాపేట్ అన్ని దాంతో చెప్తున్నానండి, కొలతతో సహా ప్రతిదీ. మీకు ఫస్ట్ వచ్చేది ఐరన్ అండి.
6M వచ్చి 15 ఊసలు అండి. 10M వచ్చి మనకి 10 ఊసలు పట్టేయండి. 10M వచ్చి ఎందుకంటే పిల్లర్స్కి దానికి మాత్రం వాడాం అంతే. మనకి 8M వచ్చి మనకి 10 ఊసలు పట్టేయండి. 10 ఊసలు ఏంటంటే షేడ్లకి అలా కిచెన్ మీద అటక్కి అడ్డాలు పొడవలు కూడా అవే వాడామండి. మనకి మెట్ ల్యాండింగ్ మాత్రం 12 వాడామండి. 4 ఊసలు వాడామండి 12. మొత్తం ఊసలు కల 10 ఊసలు అన్ని దానికి 10,000 రూపాయలు అయ్యిందండి బైండింగ్ తో సహా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చండి మనకి కంకర అండి. 3/4 కంకరే అంటే స్లాబ్కి వేస్తాం కదా ఆ కంకర అండి. స్తంభాలకి అదే కంకర వేస్తాము, బెల్ట్లకి అదే కంకర వేస్తాము, మెట్ ల్యాండింగ్ ఉంటుంది కదండి దానికి కూడా అదే కంకర వేసామండి. అలాగే సేల్ అండి, ఇప్పుడు సన్సైల్ చెప్పాను కదండి దానికి కూడా అదే కంకర వేసాము. ఇక్కడ టాటాస్ తీసుకుందామండి. టాటాస్ వచ్చి ఇక్కడ 3,000 రూపాయలు తీసుకున్నారండి జగ్గంపేటలోని. నెక్స్ట్ వచ్చండి మనకి ఇసుక అండి. ఇసుక వచ్చి మనకి మీడియం తీసుకుందామండి. ఇసుక మీడియం ఇసుక వచ్చి ఇక్కడ టాటర్ తీసుకుందాం. టాటర్ వచ్చి ఇక్కడ అండి 5,000 రూపాయలు తీసుకున్నారండి ఇక్కడ మనకి. నెక్స్ట్ వచ్చండి ఇటుక అండి. మనకి ఇక్కడ సిమెంట్ ఇటుక తీసుకుందాము. సిమెంట్ ఇటుక అంటే మనకి సిమెంట్ ఇటుకు పొడవు వచ్చి మనకు అడిగండి. హైట్ వచ్చి 7 అంగుళాలు అండి. అడ్డం వచ్చి 5 అంగుళాలు చెప్తున్నాను క్లారిటీగా. ఆ ఇటుక వచ్చండి మనకు ఒక ఇటుక వచ్చి 20 రూపాయలు తీసుకున్నారండి. ఒక ఇటుక వచ్చి ఆ ఇటుకి అంత ఇటుకి మనకి బిల్డింగ్కి స్లాబ్ హైట్కి ఎక్కిందంటే అండి మనకి 500 ఇటుక ఎక్కిందండి. నెక్స్ట్ వచ్చండి ఇంకో ఇటుక అండి 4 అంగుళాలు ఇటుకు పొడవు వచ్చి 15 అంగుళాలు అండి. అది అడ్డం వచ్చి 4 అంగుళాలు, హైట్ వచ్చి 7 అంగుళాలు అండి. అది 6.5 7 అంగుళాలు ఉంటుంది ఒక అరంగ డిస్టెన్స్. అది వేసిన పోత కట్టగా వేస్తారు కానీ తడిగా ఉన్నప్పుడు నొక్కేద్దండి అది. ఆ ఇటుక వచ్చి మనకి 800 ఇటుక పట్టిందండి. ఆ 800 ఇటుక అంటే ఒక ఇటుక వచ్చి ఈ జగ్గంపేటలో ఉన్న రేట్ అయితే 19 రూపాయలు అండి. లెక్కేసుకోండి. ప్రతిది కూడా మీరు కాకిలేటర్ వేసుకోండి. అక్కడ అయ్యే అమౌంట్ మాత్రం కరెక్ట్ చెప్తున్నాను. మనకి లాభాలు ఏమి వేసుకోదు. కరెక్ట్ జీతాలు అక్కడ మెటీరియల్ మాత్రం కరెక్ట్ మీకు రేట్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి ఆ ఇటుక్కి అయ్యే ఖర్చు అండి 800 ఇటుక్కి మనకి 15,200 రూపాయలు అయ్యిందండి. నెక్స్ట్ వచ్చి మనకి సిమెంట్ అండి. మన ఇక్కడ మన కింద పునాది నుంచి మనం ఇది బేస్మెంట్ కట్టేసాం కదండి. అక్కడ మెట్ల దగ్గర నుంచి పిల్లర్స్కి అలాగే కట్టుబడికి అలాగే సేల్కి మెట్ ల్యాండింగ్కి మెట్లకి మొత్తం అన్ని చెప్తున్నాను. దానికి మొత్తం వచ్చి మనకి 40 బస్తాలు పట్టేయండి. ఒక బస్తా రేట్ వచ్చి మనకి 350 రూపాయలు తీసుకున్నారు. మనకి 8 బస్తాలు పట్టాయంటే మొత్తం స్లాబ్ అయితే కట్టుబడి కడతాకే మనకి 40 బస్తాలు పట్టిందండి. ఇంకా ఇంత రవ్వ గమే సిమెంట్ కూడా మిలగలేదు చెప్పేస్తున్నాను అది కూడా క్లారిటీగా. మనకి ఆ సిమెంట్ బస్తాలు వచ్చి 40 బస్తాలు. ఆ 40 బస్తాలకి అయ్యే కాస్ట్ 14,000 రూపాయలు అండి. 14,000 కరెక్ట్గా అలాగ అయింది. మొత్తం తెచ్చిన దాంతో సహా 14,000 తీసుకున్నారు వాళ్ళు. అది కూడా మీకు క్లారిటీ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చండి మనకి గుమ్మాలు కిటికీలు ఉంటాయి కదండి. గుమ్మాలు కిటికీలకి చెప్తాను చూడండి. గుమ్మాలు వచ్చి 4 గుమ్మాలండి. ఒకటి చెక్క గుమ్మం, ఒకటి చెక్క గుమ్మను, 3 ఏమో మనకి సిమెంట్ గుమ్మాలండి. ఈ గుమ్మాలకు వచ్చే కాస్ట్ గుమ్మాలకి అలాగే కిటికీలకి మొత్తం అయ్యే కాస్ట్ అండి మనకండి 6 కిటికీలకి 4 గుమ్మాలకు వచ్చే కాస్ట్ మనకి అయ్యే కాస్ట్ అండి ఇక్కడ 15,000 రూపాయలు తీసుకున్నారండి మొత్తం. తర్వాత వచ్చి మనకి వరలండి. మనకి బిల్డింగ్కి బాత్రూమ్కి వరలు తవ్వుతారు కదండి. ఇక్కడ వరలండి మనకి 12 అడుగులు లోతు తవ్వించాం. 12 అడుగులు అంటే ఒక వర సైజు వచ్చి ఇక్కడ అడుగండి, హైట్ వచ్చి అడుగండి. ఇలా ఎడప వచ్చి మనకి 2.5 అండి అంటే 30 అంగుళాలు. ఇలాగ అడ్డం వచ్చి 30 అంగుళాలు అండి. కరెక్ట్గా చెప్తున్నాను క్లారిటీగా. లోపల నుంచి లోపల 30 అంగుళాలు అండి. అది ఒక్క వర వచ్చి మనకి 250 రూపాయలు తీసుకున్నారు. 12 వరలకు వచ్చండి
మనకి 3000 రూపాయలు అయిందండి. కాలిక్యులేటర్ కొట్టుకొని ప్రతిది కూడా మీరు 3000 రూపాయలు అయిందండి. నెక్స్ట్ గొయ్యి తవ్వుతాకి ఉంటుంది కదండి, ఆ వరల గొయ్యి తవ్వుతాకి మనకి తీసుకునే అమౌంట్ 5000 రూపాయలు తీసుకున్నారండి. ఆ పన్ను వరలు దింపుతాకి అక్కడికి ఇది 3000ను అదొక 5000 అండి, మొత్తం 8000 అయిందండి. నెక్స్ట్ వచ్చండి ప్రతిదీ మీకు చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చి మనకి సెంటరింగ్ ఉంటుంది కదండి. సెంటరింగ్ అంటే మనకి కిచెన్ రూమ్ కి అటకేసాం కదండి, దానికి 2 బెడ్రూమ్ లోనికి 2 సన్సైడ్లకి అలాగే మెట్ల ల్యాండింగ్ కి మనకి అలాగా ఇక్కడ తీసుకున్న అమౌంట్ 10,000 రూపాయలు తీసుకున్నారండి. ఓన్లీ సెంటరింగ్ మాత్రమే. బోర్డు కర్ర చెక్క అన్ని ఆలయండి దిగేస్తాక ఆ లేబర్ కూడా మొత్తం అలా 10,000 తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చండి మనకి ఇప్పుడు మనం అదే మొత్తం బిల్డింగ్ ఐటమ్ కట్టేసి ఉంటాం కదండి, లేబర్ వర్క్ మొత్తం ఇదంతా అయిపోయింది కదండి. లేబర్ వర్క్ చెప్తున్నానండి మీకు. మేము కింద మెట్ల నుంచి స్తంభాలకి అలాగే మనకి గుమ్మలు పెట్టి సగం ఎదురు కడతాకి అలా స్లాబ్ అయితే కడతాకి అటకలతో సహా మనకి ఎంత అయిందంటే ఓల్డ్ మా సిమెంట్ వర్క్ ఏంటంటే అంటే సేల్ వేస్తాకి మాదే సిమెంట్ వర్క్, అలా కట్టుబడి కడతాకి అలాగే మెట్లు ల్యాండింగ్ వేస్తాకి మెట్లకి మొత్తం అయ్యే ఖర్చు మాకు మేము తీసుకునే అమౌంట్ ఎంత అంటే 50,000 రూపాయలు తీసుకుందామండి. 50,000 రూపాయలు తీసుకుందాం. మొత్తం మనకి మెటీరియల్ తోని అలాగా పెద్ద ఇటుతో కట్టుబడి కడతాకి సేల్కి మెట్లకి వరలకి మొత్తం ఇవన్నీ దానితో సహా మనకు అయ్యే కాస్ట్ ఎంత అవుతుందంటే స్లాబ్ అయితే కడతాకి 1,42,000 రూపాయలు అవుతుందండి. మొత్తం మనకు అలా కడతాకండి. దీంట్లో లాభాలు ఏం లేవండి. కరెక్ట్ రేట్ మీకు చెప్పేస్తున్నాను, 42,000 అయిందండి మొత్తం మనకి ఇలా కడతాకే. ఈ వీడియోతో ఇక్కడతో అయిపోయినట్టేనండి. మీరు ఎవరైనా సరే కట్టించుకోవాలనుకుంటే మాత్రం కింద మా నంబర్ పెడతామండి, దానికి కాల్ చేయండి. ఒకవేళ ఎవరైనా కట్టించుకోవాలనుకున్నా సరే సెంటున్నర భూమిలోనే మీకు 2 బెడ్రూమ్లు వస్తాయండి, ఒక కిచెన్ వస్తుంది, ఒక హాల్ వస్తుందండి, ఒక బాత్రూమ్ వస్తుంది, మిడిల్ కింద వెళ్ళిపోద్దండి, ఒక కిచెన్ వస్తుంది. అలా సందు మాత్రం మేము ఇది ఎంత వదిలేమంటే సైజ్ చూపించాం కదండి, సేమ్ 2 అడుగులు వదిలేమండి. ఒక పక్క ఏమో 5 అడుగులు వదిలేము కిచెన్ పక్క. ఈ ఎంట్రన్స్ ఎదర మాత్రం 4 అడుగులు వదిలేమండి. అది కూడా క్లారిటీ చెప్తున్నాను. సెంటున్నర భూమిలో 2 బెడ్రూమ్ దిగుతాయండి, క్లారిటీ చెప్తున్నానండి. దీనికి ఎవరైనా కట్టించుకోవాలి స్లాబ్ హైట్కి బేస్మెంట్ నుంచి అనుకుంటే మాత్రం 1,42,000 అవుతుందండి. ఫస్ట్ పెద్ద ఇటుకతో చెప్తున్నానండి, పెద్ద ఇటుక అయితే ఆ కాస్ట్ అండి. కాదు అని చిన్న ఇటుక అనుకోనుకోండి, మ్యాక్సిమం ఇది ఇప్పుడు 40,000 అయింది కదండి, సపోజ్ దానికైతే ఇంకొక 25,000 ఎక్స్ట్రా అవుద్దండి. 25,000 30,000 అవ్వచ్చు. ఎందుకంటే ఒకటి కాదు కదా, లేబర్ వర్క్ లో చెప్పాలి అలాగే మెటీరియల్ లో చెప్పాలి, ప్రతి దాంట్లో కూడా చెప్పాలి కదా. అందువల్ల మీకు 30,000 దాకా కూడా అవుతుందండి, ఆశ్చర్యపోవట్లేదు. అంటే 1,70,000 1,80,000 కూడా అవ్వచ్చు, ఒకవేళ రేట్లు పెరిగితే పెరగచ్చు. ఇది జగ్గంపేటలో ఉన్న కాస్ట్ అండి నేను చెప్పేది మీకు. ఇప్పుడు ఏరియా మారింది అనుకోండి రేటు పెరగచ్చు తగ్గొచ్చు, 10,000 అటు ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు వీడియో పెట్టానండి, ఇది ఎన్ని నెలలు అంటే 8 నెలలు పెడుతున్నాను నేను వీడియో ఇది. అదే ఒకవేళ 1 నెల దాటింది అనుకోండి 20,000 కూడా దాటొచ్చు. అది మనం ఏం చేయలేం. అందుకే మీకు చెప్తున్నాను ప్రతిది కూడా ఏరియా బట్టి రేటు మారుతుంది. ఒకవేళ ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే మాత్రం, ఒకవేళ మాతో కట్టించుకోవాలనుకుంటే అండి మాకు మాత్రం మీరు రూమ్ చూడాలండి, దూరం అయితే ఫుడ్ చూడాలి. ఆల్రెడీ ఫస్ట్ వీడియో సేమ్ పెట్టాను, ఈ 2 వీడియో కూడా మీకు చెప్తున్నానండి. అలాగే ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే కింద మా నంబర్ పెడతామండి, దానికి కాల్ చేయండి, మేము కంపల్సరీ రిప్లై ఇస్తాం. ఒకవేళ లేట్ అయినా సరే రిప్లై ఇస్తామండి. అలాగేనండి నెక్స్ట్ 3వ వీడియో పెడతాను, స్లాబ్కి ఎంత అయ్యింది అది కూడా మీకు 3వ పెడతాను, అది చూడండి. దానికి కూడా మీకు క్లారిటీ వస్తుంది, స్లాబ్కి ఎంత అవుతుంది, స్లాబ్ అయితే కడతాకి ఎంత అవుతుంది కూడా. మీరు నన్ను ఫాలో చేస్తుంటే మీకు ఒక వీడియో మీకు అర్థం అవుతుంది అండి. అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే మాకు కింద నెంబర్ పెడతామండి, నేను కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి, కింద కంపల్సరీ రిప్లై ఇస్తామండి కొద్దిగా లేట్ అయినా సరే. అలాగే సార్ చాలా మంది 5 మంది ఫోన్ చేస్తున్నారండి, కొంచెం ఖాళీ లేక మేము రాలేకపోతున్నామండి. ఆల్రెడీ మొన్న మీరు కూడా వచ్చి అనుకొస్తామండి, ఖాళీ లేక అర్జెంట్ ఫోన్ వస్తే అందుకోసం చెప్తానండి. నేను ఫాలో చేస్తుంటే మీకు ప్రతి వీడియో మీకు అప్లోడ్ అవుతుంటుందండి, మీరు నన్ను ఏమనుకోకండి. అలాగే నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత
మా సైడు స్థలాలు ఉన్నాయండి. అలాగే ఇల్లులు కూడా అమ్మకం ఉన్నాయి. 50,000 మంది వచ్చిన తర్వాత నేను అవి కూడా వీడియోస్ రన్నింగ్ లో పెడతానండి. నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.